హాయ్ అండి. ఈరోజు రెసిపీ చికెన్ కబాబ్. ఇది ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది 1.5 kg చికెన్ అండి. మా హస్బెండ్ తీసుకొచ్చారు. దాన్ని బాగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న. పీసెస్ ఈ సైజు ఉంటే బాగుంటుందండి కబాబ్కి. మరి పెద్దగా ఉన్న చిన్నగా ఉన్న బాగోదు. ఇది తేజు కబాబ్ పౌడర్ అండి. నేను కబాబ్ చేస్తే ఇదే వాడతాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి నేను 3 ప్యాకెట్స్ వేసానండి. తర్వాత ఒక 60 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ ఎగ్స్ 3 eggs యాడ్ చేశానండి. యాక్చువల్లీ కబాబ్కి కబాబ్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఎగ్స్ వేస్తే సరిపోతుంది. కానీ నేను కొంచెం డిఫరెంట్ చేస్తాను. దీనికి ఒక 1/2 cup కర్డ్ యాడ్ చేశానండి. 1/2 cup కర్డ్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు మరి కారం యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కర్డ్ యాడ్ చేస్తే ఓవరాల్గా ఉప్పు కారం తగ్గుతుంది కదా. సో యాజ్ కాంపెన్సేషన్ తర్వాత యాడ్ చేశాను. ఇది ఒక గుప్పెడు కొత్తిమీర నేను కట్ చేసి యాడ్ చేశానండి. పుదీనా మాత్రం నేను ఒక కడాయిలో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. పుదీనా డైరెక్ట్గా వేస్తే ఫ్లేవర్ మారిపోతుందండి. చాలా ఓవర్ పవరింగ్, అంటే పుదీనా టేస్టే హైలైట్ అవుతుందన్నమాట కబాబ్ కంటే. సో పుదీనా ఎప్పుడైనా ఫ్రై చేసుకొని వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇది ఎక్కువసేపు పట్టదు, కొంతసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారా ఇంత బాగా రోస్ట్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని కూడా మ్యారినేట్కి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. యాక్చువల్లీ ప్యాకెట్ వెనక ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. లైక్ ఒక 1/2 kg చికెన్కి ఒక ప్యాకెట్ కబాబ్ పౌడరు, ఒక ఎగ్, 20 grams జింజర్ గార్లిక్ పేస్ట్ అని. సో ఇంటూ 3 వేసుకొని అలాగా 1.5 kgకి సరిపడేటట్టు నేను ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. మార్కెట్లో చాలా కబాబ్ పౌడర్స్ ఉంటాయి, కానీ తేజు కబాబ్ పౌడర్ చాలా బాగుంటుందండి ఫ్లేవర్. నాకు అలాగా వేరే కబాబ్ పౌడర్ ఏది నాకు అంత నచ్చలేదు. సో ఇంకా ఈ ప్యాకెటే తెచ్చుకుంటాను. నేను ఎప్పుడైనా కబాబ్ చేయాలంటే తేజు కబాబ్ పౌడరే తెచ్చుకుంటాను. చాలా బాగుంటుందండి ఎండ్ రిజల్ట్. అసలు టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. సో అలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకొని నేను ఫ్రీజర్లో పెట్టుకున్నానండి. అప్పుడు మ్యారినేషన్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది చికెన్. చూసారా ఫ్రీజర్లోంచి ఒక 1 hour బయట పెట్టుకున్నా. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ వేస్తున్నానండి. పీస్ని మనము ఆ మ్యారినేషన్ మసాలా ఉంది కదా, దాంట్లో బాగా ఇలా ముంచి బాగా కోట్ చేసి వేయాలి. ఊరికే అలా అలా వేసేస్తే మసాలా అంటనట్టు ఉంటే బాగోదు కదా టేస్ట్. సో అదొక్కటి మనం చూసుకోవాలి. అండ్ ఆయిల్ వచ్చి చాలా హైలో ఓవర్ హీట్ ఉండకూడదండి. అలా ఉంటే బయట ఫ్రై అవుతుంది కానీ లోపల చికెన్ పచ్చిగా ఉంటుంది. సో మనం అది చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం చిన్న ముకిడే తీసుకుంటానండి నేను చాలా వరకు ఫ్రై చేసేటప్పుడు. ఎందుకంటే ఎస్పెషలీ కబాబ్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఆయిల్ రీయూజ్ చెయ్యను. యానిమల్ లైక్ ప్రోడక్ట్ కదా, మీట్ ఫ్రై చేసిన ఆయిల్ అస్సలు మంచిది కాదండి హార్ట్కి. అసలు ఫ్రైడేలే మంచిది కాదు. ఎస్పెషలీ మీట్ ఫ్రై చేసిందంటే అస్సలు మంచిది కాదు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది. అందుకే ఆయిల్ నేను పడేస్తాను. కాబట్టి నేను చిన్న మూకిడైతే తక్కువ ఆయిల్తో అయిపోతుందని కావాలంటే కొన్ని పీసెస్ వేసుకుంటాను. ఇదిగోండి ఎర్రగా ఏగిపోయింది, కానీ ఫ్లేమ్ మాత్రం సిమ్లో ఉండాలండి. ఒకవేళ నూనె కొంచెం చల్లారింది అనిపిస్తే కొంచెం మీడియంలో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టుకోండి. హైలో మాత్రం పెట్టుకోవద్దు, అప్పుడు మీ కబాబ్ చాలా బాగుంటుంది. నేను కబాబ్కి ఎప్పుడు చికెన్ బ్యాక్ పార్ట్ కాకుండా మనం బోన్లెస్ బ్రెస్ట్ పీస్ అంటాం కదా, అదే తీసుకుంటానండి. ఎందుకంటే తక్కువ టైంలో ఉడికిపోతుంది. అది యాక్చువల్లీ ఎక్కువసేపు కుక్ చేస్తే గడ్డి ముక్క అయిపోద్దండి. కరెక్ట్ టైంలో తీసేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేస్తున్నా. దీనికి ఒక రీజన్ ఉంది. ముందు ఒకసారి ఎప్పుడో అంబూర్లో చికెన్ కబాబ్ ప్యాక్ చేయించుకోవడానికి వెళ్తే అతను ఒక పౌడర్ చల్లుతున్నాడు. అది ఏంటన్నా అంటే ఇది చాట్ మసాలా అక్క అని చెప్పాడు. ఇంకా నేను కూడా అప్పటి నుంచి అది స్టార్ట్ చేశాను. అసలు ఆ చాట్ మసాలా యాడ్ చేయగానే మంచి స్మెల్ వస్తుందండి, సూపర్ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ నూనె వేడిగా ఉంది కదా, పొయ్యి కట్టేశాక ఇంకా ఆయిల్లో కొంచెం నేను కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది, కరివేపాకు ఎక్కువసేపు పట్టదు. సో ఫ్రై చేసుకున్న కరివేపాకుని మళ్ళీ ఈ చికెన్లో వేసేసానండి. ఇంకా హ్యాండ్ పెట్టి ఏం మిక్స్ చేయను, జస్ట్ టాస్ చేస్తాను అంతే. ఇప్పుడు ఫస్ట్ చికెన్ అయిపోయాక చాట్ మసాలా వేసి అయినా లేదంటే కరివేపాకు వేసి కూడా జస్ట్ టాస్ చేయడమే. టాస్ చేస్తే నీట్గా కలిసిపోతుందండి. అసలు ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా వర్కే, కానీ తినేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో అప్పుడప్పుడు కొంచెం మనకి అయ్యో అనిపించినా కొంచెం ఎఫర్ట్ పెడితే బాగుంటుంది కదా ఫ్యామిలీకి, అంతే, అంతకు మించి ఇంకేం కాదు. చూసారా చక్కగా బాగా మిక్స్ అయిపోతుంది.
మొన్న మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా చేశానండి ఇది నైట్కి. ఇంకా అప్పుడప్పుడు చేస్తుంటా, అంటే మా వారు వచ్చినప్పుడు ఎస్పెషలీ తనకిష్టము, సో అడిగితే చేసి పెడతా. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని కొంచెం ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకుని తింటే అసలు సూపర్ ఉందండి. అసలు మా పాప అయితే ఈ వీడియో ఎప్పుడైపోతే నాకు ముక్క పెట్టని పక్కన వెయిట్ చేస్తూ ఉంది అసలు ఈగర్గా. ఇంకా బాగా అనిపించింది అసలు. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ట్రై చేసి తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిందా లేదా, ఎలా ఉంది అనేది. అండ్ నా వేరే వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.